హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ M12 ఇది. మనకైతే డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ వచ్చింది. ఇది డిస్ప్లే అయితే చేంజ్ చేయాలి. చూడండి, డిస్ప్లే అయితే మనకి ఎలా డ్యామేజ్ అయిందో. కింద లెన్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా సైడ్ అయితే బ్రేక్ అయింది. నెక్స్ట్ అప్ సైడ్ అయితే బ్రేక్ అయింది. మొత్తం టోటల్గా అయితే బ్రేక్ అయిపోయింది. డిస్ప్లే అయితే మనకైతే అసలు రావట్లేదు ఫ్రెండ్స్. అది మీకు చూపిస్తాను చూడండి. లైట్ ఆఫ్ చేసి చూడండి. మీకు లోపలంతా డిస్ప్లే అంతా బ్రేక్ అయిపోయింది. క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఇంకా ఓపెన్ చేసుకుందాం. మొబైల్ అయితే సిమ్ ట్రై అయితే రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ అయితే మనకి లాక్ టైప్ వస్తుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి మీరు, ఎందుకంటే దీనికి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దాని గురించి మీరు ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే కనెక్టర్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ హీటర్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు హీటర్ మీద మీరు 80లో పెట్టుకొని జస్ట్ 1 minute పెట్టుకుంటే మీకు సరిపోతుంది. మనకి హీట్గా అయితే మనకి డిస్ప్లే అనేది గ్లూ అనేది ఫ్రీ అయ్యి మనకి ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి డిస్ప్లే ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా, చూడండి. మనకైతే హీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఫ్రీగా వచ్చింది. ఇది స్మూత్గా వచ్చేసింది, ఎందుకంటే హీటింగ్ కదా. ఇది ఆల్రెడీ వేసిన డిస్ప్లే కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఫ్రేమ్ అది క్లీనింగ్ చేసుకోవాలి నీట్గా. ఫ్రేమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి టైం ఎక్కువ పడుతుంది. క్లీన్ నీట్గా చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రేమ్ అంతా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా గ్లూ ఏమైనా ఉంటే మనకి లిక్విడ్ కెమికల్ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా అదంతా వదిలేస్తుంది. దీనికైతే వేసిన గ్లూ ఉంది, దాని గురించి నేను లిక్విడ్ వేసి కెమికల్ వేసి క్లీన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హీట్ చేస్తున్నాను. ఈ కెమికల్ అనేది ఇక్కడ ఉండిపోతుంది కదా, మళ్ళీ మనం ఇప్పుడు న్యూ డిస్ప్లే పెట్టినప్పుడు డిస్ప్లేలోకి అది స్ప్రెడ్ అయిపోద్ది. అందుకని డ్రై చేస్తున్నాను మొత్తం కెమికల్ మొత్తం అంతా. ఫ్రెండ్స్, ఇదైతే న్యూ డిస్ప్లే, ఇప్పుడు మనం వేస్తున్న డిస్ప్లే ఇది. ఒకసారి పెట్టి మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. డిస్ప్లే అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు
డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే కనెక్ట్ చేసేసాను. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, చూడండి. అయితే ఫస్ట్ అయితే ఛార్జింగ్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి డిస్ప్లేలోంచి వెళ్తుంది అది ఫ్లెక్స్ అనేది ఛార్జింగ్కి. మనకి కొన్ని డిస్ప్లేలు అయితే ప్రాబ్లం వస్తుంది, దాని గురించి మనం చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ అనేది వస్తుందా, నెక్స్ట్ ఛార్జింగ్ అనేది మనకి అవుతుందా అనేది నేను ఆల్రెడీ చెక్ చేశాను ఫ్రెండ్స్. మనకైతే వోల్టేజ్ అయితే బాగానే వస్తుంది. నెక్స్ట్ ఒకసారి పాస్వర్డ్ ఒకసారి పెట్టి మనం అన్లాక్ చేద్దాం. ఇదిగో చూడండి, మళ్ళీ పెట్టా ఛార్జింగ్ అయితే 14% చూపిస్తుంది కదా. మనకైతే అన్లాక్ అయితే చేశాను. ఇప్పుడు లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. ఒకసారి మీకు వీడియో అనేది కొంచెం డల్గా ఉండదు కాబట్టి లైట్ ఆన్ చేశాను. నెక్స్ట్ ఇంకొకసారి బ్రైట్నెస్ అవన్నీ చెక్ చేసుకుందాం. డార్క్ మోడ్లో ఉంది, డార్క్ మోడ్లో నుంచి తీస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేసుకుందాం. టచ్ కోడ్ అయితే ఇది ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ది అయితే. మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు ఈ కలర్స్లో కనిపించిపోతాయి. మీకు రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ వస్తుంది. ఈ కలర్స్లో ఎక్కడైనా మీకు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా కలర్స్ ఏమైనా ఉన్నాయేమో ఎక్కడైనా డెడ్ పిక్సెల్స్లో తెలుస్తాయి మీకు, ఈ కలర్స్లో కనిపించిపోతాయి మీకు. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు టచ్ ఏమన్నా మీకు ఏమన్నా ఇక్కడ ఏమన్నా మీకు బాక్సెస్ అయితే ఫిల్ అవ్వకపోతే మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టే. ఒకసారి డిస్ప్లే ఒకసారి తీసి కనెక్టర్ అనేది క్లీన్ చేసి మళ్ళీ పెట్టి చెక్ చేయండి. అప్పటికి అలాగే ఉంటే మీకు కన్ఫామ్గా డిస్ప్లే ప్రాబ్లం ఉన్నట్టే. నెక్స్ట్ ఇంకా నార్మల్గా యాప్తో చెకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్, మొత్తం అప్ అండ్ డౌన్, సైడ్స్, మొత్తం ఆల్ సైడ్స్ చెక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఎక్కడైనా తెలిసిపోతుంది. ఎక్కడైనా మీకు టచ్ అనేది అవ్వకపోతే మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. టచ్లో ప్రాబ్లం ఉంటే మీకు ఐడెంటిఫై అయిపోద్ది. మీకు అలా అయినా చెక్ చేయొచ్చు, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. చూడండి, మనకైతే ఎక్కడైతే ప్రాబ్లం లేదు. మీకు ఏమవుతాయంటే కొన్ని డిస్ప్లేలో ఏమవుతుందంటే మీకు టచ్ అనేది డబల్ పడిపోవడం జరుగుతుంది. 1 నొక్కితే మీకు 11, 22, 33 అలాగ పడినా మీకు టచ్ ప్రాబ్లం ఉన్నట్టు. మీకు డిస్ప్లే వెనకాల ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఫ్లెక్స్కి మీకు కింద సైడ్ టేప్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అది వేసుకొని చెక్ చేయండి. లేదంటే మీకు లేకపోతే డిస్ప్లే అనేది డ్యాన్స్ కింద ఆటోమేటిక్గా టచ్ అవ్వడం అలా జరుగుతుంది. ఫస్ట్ కింద టచ్ అనేది అవ్విందా లేదా చూసుకున్నాక అప్పుడు చెక్ చేసుకోండి మీరు. నాకైతే టచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా డిస్ప్లే అనేది రిమూవ్ చేసేద్దాం. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇంకా రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డస్ట్ అయితే ఉంది, గ్లూ రిమూవ్ చేసాం కదా ఇందాక, అది చిన్న చిన్న పార్టికల్స్ కింద ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే అది క్లీన్ చేయకుండా వేస్తే మీకు డిస్ప్లేలో వెనకాల వైట్ డాట్ కింద వస్తుంది. లేదంటే ఫ్రేమ్ బెండ్ ఉన్నా కూడా మీకు వైట్ డాట్ కింద బ్యాక్గ్రౌండ్లో వస్తుంది.
నెక్స్ట్ అయితే ఇంకా గ్లూ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను. గ్లూకు మనకి టైం ఎక్కువ పడుతుంది, దాని గురించి వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. మన కెమెరా దగ్గర కొంచెం డస్ట్ ఉంది, అందుకని క్లీన్ చేసి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా అన్ని కనెక్టర్స్ కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే క్లిప్పింగ్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ది సపోర్ట్ క్లిప్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేయాలి. ఇప్పుడు రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాం. మీకు దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అది కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే మీకు జాగ్రత్తగా చూసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు మీరు ఈ బ్యాక్ డోర్ ఫిట్ చేసినప్పుడు. ఎడ్జెస్లో ప్రెస్ చేసుకుంటే మీకు బార్డర్ ఉంటుంది, మీకు ఆ ప్యానల్ బార్డర్ మీద ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. డిస్ప్లేని పట్టుకొని మీరు బ్యాక్ ప్యానల్ లాక్ అవ్వట్లేదని చెప్పి గట్టిగా ప్రెస్ చేస్తే డిస్ప్లే అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మనకైతే డిస్ప్లే వేసాం కాబట్టి ఇప్పుడు గ్లూ అనేది ఎక్స్ట్రా గ్లూ ఉంటే మనకి బయటికి వచ్చేస్తుంది, అదైతే మనం ముందే క్లీన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే అది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదే డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే మీకు డ్రై అయినప్పుడు మీకు లోపల నుంచి కూడా వచ్చేస్తుంది, మనం ఏదైతే వేసామో డిస్ప్లేకి అది కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. అప్పుడు డిస్ప్లే అనేది గ్లూ అనేది వదిలేస్తుంది, మీకు మళ్ళీ వేయవలసి వస్తుంది, డబల్ వర్క్ అవుతుంది మీకు. మీరు ఫస్ట్నే క్లీన్ చేసేసుకోండి, ఎక్స్ట్రా గ్లూ వచ్చింది. రబ్బర్స్ అనేవి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. లాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే మొబైల్ ఒకసారి చెక్ చేసుకోవాలి, మళ్ళీ కనెక్టర్స్ ఏమన్నా మనకి ప్రాపర్గా ఫిట్ అవ్వకపోతే మనకి డిస్ప్లే అనేది రాదు, నెక్స్ట్ టైం టచ్ అనేది వర్క్ అవ్వదు. ఇదైతే చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు తీసిన డిస్ప్లే ఇది పాత డిస్ప్లే, ఓల్డ్ డిస్ప్లే మనకి రైట్ సైడ్ ఉంది. మీకు ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడల్ అది చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. అబౌట్లోకి వెళ్ళాను చూడండి. మీకు గెలాక్సీ M12 కింద మోడల్ నెంబర్ కూడా ఉంది చూడండి, చెక్ చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.